పాపారావు గారు అంటే ఒకవైపు ఉన్న వ్యవస్థలను సరిగ్గా నిర్వహించే తెలివి లేదు, ఆ చెరువుల్ని నిర్వహణ కావచ్చు, కనీసం ఉన్న వ్యవస్థలను మెయింటైన్ చేసే తెలివి లేదు. ఇంకోవైపు హక్కుగా రావాల్సిన నీళ్లను కాపాడుతున్న పరిస్థితి కనిపించట్లేదు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడా లేదా, ఈ రాష్ట్రాన్ని ఓన్ చేసుకుంటున్నాడా లేదా రేవంత్ రెడ్డి అనే ఒక ప్రశ్న తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో కూడా మరి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు 2 గంటల సిద్ధాంతం ఏదైతే మాట్లాడిండో మళ్ళీ కూడా ఇవాళ అటువంటి మాటలే మాట్లాడుతున్న పరిస్థితి వచ్చింది. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఒక ప్రమాదం పొంచి ఉంది అని భావించాల్సిన అవసరం ఉన్నదా? అంటే పక్కన చంద్రబాబు ఎప్పుడు 10 ఏళ్ల పాటు పట్టినట్టేవి లేరు. ఆయన 10 ఏళ్ల పాటు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు, దానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఆయన గతంలో జరిగిందంతా ఇదే. ఆయన ఎప్పుడు సన్నాహాలు చేసుకుంటానే ఉన్నాడు. తెలంగాణని మళ్ళీ కబ్జా కింద పెట్టాలనే సన్నాహాలు ఆయన నిరంతరంగా చేసుకుంటానే వస్తున్నాడు. అది దానిలో సందేహం ఏం లేదు. దానికి తార్కాణమే మొన్నటి ఎన్నికల ముందు కేటీఆర్ గారి సాకు చెప్పి, ఏదో ఒక కారణం, దొంగ కారణం చెప్పి ఇక్కడంతా మొబిలైజ్ చేసి కేసీఆర్ గారిని అధికారం నుంచి దింపి రేవంత్ రెడ్డి తనకు అనుకూలమైన వ్యక్తిని అధికారంలోకి తెచ్చుకోవడానికి ఒక పెద్ద ఎత్తున కుట్ర నడిపింది టీడీపీ. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఆయన టీడీపీ తాలూకు యూట్యూబర్స్ చాలా మంది కలిసి సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ఆర్గనైజ్డ్ కుట్ర అది. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు వీళ్ళేం కామ్గా లేరు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు తలెత్తాలని చెప్పి కలుగుల్లో వేచి ఉన్నటువంటి దీనిలాగా ఎదురు చూస్తున్నారు. 10 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి మొన్న యూట్యూబ్లు కానీ లేకపోతే సోషల్ మీడియా ప్రచారం ద్వారా కానీ కేసీఆర్ గారి మీద దుమ్మెత్తి పోసి ఒక దుష్ప్రచారం ద్వారా కానివ్వండి తెలంగాణని ఈరోజు ఈ దుస్థితికి తెచ్చారు. కాబట్టి ఏంటంటే ఎప్పుడు తెలంగాణను ఆయన పట్టించుకోకుండా వాళ్ళు చంద్రబాబు గురించి చాలా అప్రమత్తంగా ఉండటం అవసరం. తెలంగాణ ప్రజలు నిరంతరంగా చంద్రబాబు ఈరోజు మళ్ళీ తెలంగాణలో ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నారన్నది గత ఆయన ఆంధ్రాలో మొన్న గెలిచినప్పుడు, రేవంత్ రెడ్డి ఇక్కడ గెలిచిన రోజు నుంచి కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో ప్రవేశించడానికి రకరకాల ప్రయత్నాలు ఇక్కడ ఆర్గనైజేషన్ నెట్వర్క్ చేసుకుంటున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా లేకపోతే చాలా ప్రమాదకరమైన వాతావరణం. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు తోడుగా కేంద్రంలో బీజేపీని ఆయన అండదెచ్చుకుంటున్నాడు. బీజేపీకి ఆయన సపోర్ట్ అవసరం కాబట్టి ఆయన చెప్పిందల్లా చేయాల్సిన స్థితిలో బీజేపీ ఉంది. కాబట్టి దాన్ని ఆసరాగా తీసుకుని తెలంగాణలో ఇష్టానుసారం చేయాలనేది, ఇక్కడ నీళ్లు తరలించిపోవడం, మిగులు జలాల పేరుతో లేకపోతే సముద్రంలో కలిసే నీళ్ల పేరుతో ఇక్కడి నుంచి తెలంగాణకి రావాల్సిన వాటాను తీసుకుపోవడం దగ్గర నుంచి రకరకాల రూపాల్లో తెలంగాణ మీద ఈ రోజు యుద్ధం ప్రకటించిన పరిస్థితి. రేవంత్ రెడ్డి గురించి ఏం మాట్లాడినా ఉపయోగం లేదు. ఆయనకి ఏ సబ్జెక్టు పెద్ద డెప్త్ లేదు, ఏ సబ్జెక్టు తెలియదు ఆయనకి. డెవలప్మెంట్, రియల్ ఎస్టేట్ ఆయన చేశారు. ఎందుకంటే చాలాసార్లు మనం దావోస్ పోయినప్పుడు లేకపోతే ఇక్కడ చాలా మందితో మాట్లాడేటప్పుడు కూడా చాలా విషయాల్లో ఆయన విచిత్రమైనటువంటి మాటలు, ఎక్కడ సముద్రం ఎక్కడో ఉందని మాట్లాడారు, ఎక్కడ సముద్రం ఉందని, ఇట్లా చాలా అసలు ఏమాత్రం అవగాహన లేని మాటలు. కాబట్టి రేవంత్ రెడ్డిని మనం సీరియస్గా తీసుకోవక్కర్లా. ఆయన సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నారని మాత్రం అనుకోవాలి. సీఎం అవ్వాలని ముఖ్యం అనుకున్నాడు, అయ్యాడు. దానికోసం రకరకాలని అడ్డం పెట్టుకున్నాడు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చేసేదాన్ని ఆ సామాజిక వర్గం కూడా ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోదు, ఎవరు ఒప్పుకోరు. దానికి తెలంగాణను తీసుకెళ్లి చంద్రబాబు తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి. కేంద్రంలో పోయి బీజేపీతో ఒక పక్క లాలుచి పడిపోయి కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేయాలా, తెలంగాణ న్యాయం చేయాలా